బ్రో హాయ్ బ్రో. ఖాయనా బ్రో దేవరా సినిమా వస్తుంది ఇంకో 6 daysలో ఎలా ఉంటుంది అనుకోవచ్చు? బాగుంటుంది అన్న బ్లాక్ బస్టర్. ఎందుకంటే కోటా సేవ పోయిన సినిమా కొంచెం ఫ్లాప్ అన్నాయి కదా, దాని మీద ఇంపాక్ట్ ఉంటుంది. కానీ ఆ వేట వెళ్ళకూడదు మనం. బాగుంటుంది బ్లాక్ బస్టర్. ఇంకా 6 రోజులే ఉంది, మరి ఎలా ఉండొచ్చు థియేటర్లో 6 రోజుల తర్వాత? నన్ను మాదైతే ఏపీలో ఫ్యాన్స్ అయితే రచ్చరచ్చగా ఉంటుంది. ఇక్కడ కూడా బాగా ఆడుద్ది అన్న సినిమా. ఎన్టీఆర్ గారి క్రేజ్ మరో మెట్టు ఎక్కే అవకాశం ఉందా దేవరా తర్వాత? ఖచ్చితంగా. ఇందులో ఈయన డబుల్ రోల్ కదా, ఎలా ఉంటుంది అనుకోవచ్చు? ఫ్యాన్స్కి అయితే పండగే అన్న. కథ కూడా స్టోరీ కూడా బాగుంటుంది. కోటా శివ అంటే బ్లాక్ బస్టర్స్ ముందు ఉన్నాయి కదా, ఈ శ్రీమంతుడు, మిర్చి, జనతా గ్యారేజ్, భరత్. నేను చాలామంది ఈ సినిమాని దేవరా ఆచార్యతో కంపేర్ చేస్తున్నారు, మీరేమంటారు బ్రో ఫ్యాన్గా? అంటే ఇప్పుడు కోటా శివ ఫ్లాప్ ఇచ్చాడు కాబట్టి ఖచ్చితంగా కొంచెం కసిగానే తీస్తాడన్న. దాని మీద ఆచార్యతో అలా లింక్ అయిపోయి మాత్రం చూడకూడదు. చూస్తే టికెట్ 2500 అంటున్నారు బయట టాకు, అది 3000 అయినా సరే కొంటాను అంటున్నారు ఫ్యాన్స్. మరి ఎలా ఉంటుంది ఆ రోజు? ఫ్యాన్స్ అయితే 10,000 ఇచ్చినా కొనిస్తారు. ఫ్యాన్స్ అయితే వెళ్ళిపోతారన్న ఫస్ట్ డే ఫస్ట్ షో బెనిఫిషియల్ కానీ. ఓకే. ఎన్టీఆర్ గారు జాన్వీ కపూర్ గారి కాంబినేషన్ ఎలా ఉంటుంది? మాస్ అన్న, మాస్ మాస్. ఓవర్ మాస్. సాంగ్ కూడా చూడొచ్చు కదా. అయినా ఈ సినిమాలో డబుల్ రోల్ చేశారు బ్రో, 1 క్లాస్ 1 మాస్. మీకు ఏ క్యారెక్టర్ నచ్చుద్ది? అంటే రెండు అన్న, ఇప్పుడు క్రాస్ చేశాడుగా లాస్ట్లో మళ్ళీ మాస్ దింపేస్తాడు. క్రాస్ క్యారెక్టర్ కూడా మాస్ అయిపోద్ది. ఆటోమేటిక్గా ఫ్యాన్స్ కూడా థియేటర్లో మాస్ చూపిస్తారన్నమాట. 1 వార్డ్లో దేవరా ఎలా ఉంటుంది? బ్లాక్ బస్టర్. థ్యాంక్ యూ.